కాశ్మీర్లో అసలు ఇప్పటికీ భారతీయ జనతా పార్టీ గెలుపుకి అవకాశం ఉందా లేదా అన్నటువంటి ప్రశ్నే. ఎందుకయ్యా అంటే అక్కడ లోయ ప్రాంతంలో కాంగ్రెస్ను నేషనల్ కాన్ఫరెన్స్ ఇద్దరూ పొత్తు కుదుర్చుకున్నారు. గతంలో పీడీపీతో పొత్తు కుదుర్చుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఇప్పుడు అట్లా అందుకు సిద్ధంగా లేదు. ఇంకోవైపున పీడీపీ వచ్చేటప్పటికి వాళ్ళిద్దరి మధ్యన ఒక అండర్స్టాండింగ్, ఎక్కడైతే ఎవరికి బలం ఉందో అక్కడ రెండో వాళ్ళు పోటీ చేయకుండా, అంటే తద్వారా అధికారికంగా నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ పొత్తు అయితే అనధికారికంగా పీడీపీ అక్కడ పోటీ చేయకుండా పక్కకి తప్పుకోవడం ద్వారా వీళ్ళని గెలుపు వైపుకి తీసుకెళ్తున్నటువంటి నేపథ్యంలో కీలకమైనటువంటి, అంటే ముఖ్యమంత్రి పదవి రేసులో లేనని చెప్పడం ద్వారా ఓ రకంగా ముగ్గురు మధ్యన పొత్తున్నట్టే. ఇలాంటి దశలో ఇక అక్కడ ఆర్టికల్ 370-35 రద్దు తర్వాత కూడా కాశ్మీర్లో కథ కంట్రోల్లోకి వచ్చేటట్టు అనుకున్నటువంటి దశలో అమిత్ షా ఒక కీలకమైన ప్రకటన చేశారు. మొట్టమొదటిసారి కాశ్మీర్లో హిందువు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయి అన్నటువంటిది. ఇప్పటిదాకా కూడా కాశ్మీర్లో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి లేదా కాశ్మీర్ ఏర్పాటైనప్పటి నుంచి ముస్లిం ముఖ్యమంత్రులే ఆ రాష్ట్రాన్ని పరిపాలించిన సందర్భంలో తొలిసారి హిందూ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందన్నటువంటి స్టేట్మెంట్ సంచలనాత్మకమే.